ఎక్కువ శ్రమ పడకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. వచ్చేయండి. ఫస్ట్ ఒక ఆలూని తీసుకోవాలి. ఆలూని తీసేసుకొని పీల్ చేసేసి దాంట్లోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్లోని ఇంకా సన్నగా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. బౌల్లోకి తీసుకున్న తర్వాత 1 స్పూను కారం వేసేసుకుందాము. 1 స్పూను సాల్ట్ వేసేసుకుందాము. కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, 2 స్పూన్స్ మైదా వేసేసుకుందాము. వేసేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత లాస్ట్గా కొత్తిమీర ఒకసారి వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని మనం పకోడీ అయితే ఎలా వేసుకుంటామో అలా వచ్చేటట్టు వీడియోలో చూపించిన వేసేసుకొని వేడి వేడి నూనెలో వేసేసుకుంటూ ఉండాలండి. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు టర్న్ చేసేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొని వేరే బౌల్లోకి క్రిస్పీ పొటాటో స్నాక్స్ అయితే రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.